క్రైస్తవులు బాధను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం బైబిల్లో చాలా లోతుగా వివరించబడింది. ఇప్పుడు దీంట్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాధ అనేది క్రైస్తవ జీవితంలో భాగం. యేసు స్వయంగా అన్నారు, లోకమందు మీరు శ్రమను అనుభవింతురు, కానీ ధైర్యంగా ఉండుడి, నేను లోకాన్ని జయించాను. యోహాను 16:33. క్రైస్తవులు బాధలను ఎదుర్కోవటం ఆశ్చర్యం కాదు, అది మన విశ్వాసంలో భాగం. బాధకు బైబిల్ చూపే అర్థం. బాధ మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. బంగారం అగ్నిలో పరీక్షింపబడినట్లే మన విశ్వాసం కూడా పరీక్షింపబడుతుంది. ఉదాహరణకు, అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలి చేయమని దేవుడు చెప్పినప్పుడు అది విశ్వాస పరీక్ష. బాధ మనకు సహనాన్ని నేర్పుతుంది. శ్రమలు సహనాన్ని కలుగజేస్తాయి. సహనము అనుభవము నిరీక్షణను కలుగజేస్తుంది. ఉదాహరణ, యోబు ఎన్నో కష్టాలు పడినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు అతన్ని రెండింతలు ఆశీర్వదించాడు. బాధ మనలను క్రీస్తుతో దగ్గర చేస్తుంది. ఆయన బాధల్లో పాలు పంచుకొని ఆయన మృతికి సమానంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఉదాహరణ, పౌలు సువార్త కోసం జైల్లో ఉండి కూడా సంతోషించాడు. బాధ ద్వారా ఇతరులకు వెలుగుగా నిలుస్తాం. మంచి పనులు చూసి ఇతరులు దేవుని మహింపరిచినట్లు మనం జీవించాలి. స్టిఫెన్ను రాళ్లతో కొట్టినప్పుడు కూడా క్షమాపణ కోరాడు. సౌలుకు ఇది గొప్ప జీవితంలో ప్రభావాన్ని చూపింది. బాధ ఎందుకు అనుమతించబడుతుంది? మనల్ని పవిత్రం చేయడానికి. తండ్రి తన పిల్లల్ని శిక్షించినట్లు దేవుడు మనల్ని శిక్షించి నీతిలో నడిపిస్తాడు. మన బలహీనతలో ఆయన శక్తి కనబడడానికి. పౌలు, నా బలహీనతలోనే ఆయన శక్తి సంపూర్ణంగా కనబడుతుందన్నాడు. ఇతరులను ఓదార్చుటకు మనల్ని సిద్ధం చేయడానికి. మనం పొందిన ఓదార్పును కష్టాల్లో ఉన్న వారికి పంచుతాం. క్రైస్తవులు బాధను ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని శిక్షగా కాక ఆధ్యాత్మిక పాఠంగా చూడాలి. యోసేపు తన అన్నల వలన దాసుడై జైల్లో పడినా చివరికి దేవుడు అతన్ని ఈజిప్ట్ ప్రధానమంత్రిగా ఉంచాడు. బాధ ఆశీర్వచనంగా మారింది. ఆశతో ఎదుర్కోవాలి. ప్రస్తుతం ఉన్న శ్రమలు రాబో మహిమతో పోల్చదగినవి కావు. ప్రార్థన ద్వారా దేవునిపై ఆధారపడాలి. ఆందోళన పడకుండా ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. క్రీస్తు శిలువను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నిరపరాధి అయిన బాధను భరించాడు. మన రక్షణ కోసం ఆయన శిలువను మోసాడు. కాబట్టి మనం బాధలో మనం ఒంటరిగా లేము. ఒక బంగారు పనివాడు బంగారాన్ని అగ్నిలో వేసి శుద్ధి చేస్తాడు. అలాగే దేవుడు మన బాధల ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. చివరకు మనం ప్రకాశించే బంగారంగా బయటకు వస్తాం. బాధ క్రైస్తవుల జీవితంలో శాపం కాదు, ఆశీర్వాదానికి మార్గం. బాధ ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది, మన హృదయం పవిత్రం అవుతుంది, ఇతరులకు ఓదార్పు ఇవ్వగలము. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి వెలుగు. మత్తయి 5:15 అనే వాక్యాన్ని యేసు ప్రభు శిష్యులకు చెప్పినప్పుడు దానికి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. క్రైస్తవులు ఈ లోకంలో ఎలాగ లోకానికి వెలుగుగా ఉండాలనేది మనం తెలుసుకుందాం. యేసు చెప్పిన మాట యొక్క నేపథ్యం. యేసు కొండపై ప్రసంగంలో శిష్యులను ప్రోత్సహిస్తూ, మీరు లోకానికి వెలుగు, పర్వతంపై ఉండే పట్టణము దాచబడదని చెప్పారు. ఇది ఆయన శిష్యులు కేవలం తన కోసమే కాకుండా ప్రపంచమంతటికీ ఆశీర్వాదంగా ఉండాలని సూచించింది. వెలుగంటే ఏంటి? వెలుగంటే చీకటిని పారద్రోలి మార్గం చూపటం, ఆశను, జీవన దిశను ఇవ్వడం, సత్యాన్ని బయటపెట్టడం. ఆధ్యాత్మికంగా పాపం అంటే చీకటి, న్యాయం, ప్రేమ, పవిత్రత అనేది వెలుగు. యేసు తానే నేను లోకమునకు వెలుగు యోహాను 8:12 అన్నారు. ఆయనను అనుసరించేవారు కూడా ఆయన వెలుగును ప్రతిబింబించాలి. క్రైస్తవులు ఎలా లోకానికి వెలుగు కావాలి? జీవితంలో సత్యం, నిజాయితీ, ధర్మం, అబద్ధం లేకుండా జీవించాలి. ఒక క్రైస్తవ వ్యాపారి లాభం కోసం అబద్ధం చెప్పకుండా నిజాయితీతో వ్యాపారం చేయడం వల్ల ఇతరులకు ఆదర్శంగా మారతాడు. ప్రేమ మరియు దయతో నిండిన జీవితం. అన్యులను ప్రేమించడం, క్షమించడం, పేదలకు సహాయం చేయడం ద్వారా దేవుని ప్రేమను చూపాలి. ఉదాహరణ, మంచి సమరయుడు వలె ఇతరుల పట్ల కరుణ చూపాలి. సువార్తను పంచడం, దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచడం ద్వారా యేసు వెలుగును వారికి చేరుస్తాము. ఒక కుటుంబంలో క్రైస్తవ పిల్లవాడు ప్రార్థనతో జీవిస్తే ఆ ప్రభావం ద్వారా వారి స్నేహితులు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. మంచి పనుల ద్వారా దేవుని మహిమపరచడం. మీరు చేసిన మంచి పనులను చూసి మనుషులు మీ పరలోకపు తండ్రిని మహిమపరచినట్లు వెలుగుగా ఉండగలరు.
వెలుగు దాచలేనిది. దీపం వెలిగించినప్పుడు దానిని దీపం మూతిపెట్టి దాచరు. దీపం ఇంట్లో అందరికీ వెలిగిస్తుంది. అలాగే క్రైస్తవ విశ్వాసం మరియు పనులు దాచబడకుండా ఇతరులకు ఉదాహరణగా ఉండాలి. నేటి క్రైస్తవులకు సందేశం: మనందరం కుటుంబంలో, పాఠశాలలో, ఉద్యోగంలో, సమాజంలో వెలుగుగా ఉండాలి. పాపంలో జీవిస్తున్న వారికి దేవుని దగ్గరికి దారి చూపే మార్గదర్శకులుగా ఉండాలి. అంధకారంలో ఉన్న లోకానికి ఆశ మరియు మార్గదర్శకత్వం కావాలి. ఒక గది చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న దీపం వెలిగించిన ఆ చీకటి పోతుంది. అలాగే ఒక క్రైస్తవుడు చిన్న పనైనా ప్రేమతో, నిజాయితీతో చేస్తే చుట్టుపక్కల వారికి తప్పకుండా వెలుగుగా మారతాడు. మీరు లోకానికి వెలుగుగా ఉండండి అని యేసిచ్చిన గొప్ప పిలుపు. మనందరం జీవితంలో సత్యం, ప్రేమ, పవిత్రత, సేవ ద్వారా ఆయన వెలుగును ప్రతిబింబిస్తే ప్రపంచం దేవుని మహిమను చూస్తుంది. మనందరం వెలుగుగా ఉందామా? దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.